అండి అందరికీ వెల్కమ్ టు అద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు వచ్చేసి ఏం చెప్పుకుంటున్నామంటే లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ బార్ రిజిడ్లీ ఫిక్స్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ బార్. ఈ నేను లాంగిట్యూడినల్ క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్. అందులో ఒక ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ హెడ్డింగ్ నేర్చుకుందాం. ఇది ఒకవేళ వస్తే కనుక ఎస్ఏ క్వశ్చన్లో రావచ్చు, ఆర్ మిస్ అయితే కనుక షార్ట్ ఆన్సర్లో కూడా రావచ్చు. సో ఈ 4 క్వశ్చన్స్లో పక్కా ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ వస్తుందండి. ఏదర్ ఒకవేళ మిస్ అయితే కనుక షార్ట్ ఆన్సర్లో అయినా వస్తుంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్ కొంచెం డెరివేషన్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకనంటే క్వశ్చన్లో ఏ చిన్న మిస్టేక్ పోయినా కూడా క్వశ్చన్ అంతా కొలాప్స్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే ఇందులో మ్యాథ్స్ డెరివేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే, షెల్ వి స్టార్ట్. ఈరోజు లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ బార్. లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఎక్కడ వస్తున్నాయి? బార్లో వస్తున్నాయి. రిజిడ్లీ ఫిక్స్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్ అన్నారు. రిజిడ్లీ ఫిక్స్డ్ ఎట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక స్ట్రింగ్ని మనం ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్స్ టై చేస్తున్నాం అని అర్థం. సో దానికి ఫిక్స్డ్ బార్ అన్నారు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్ ఏం తెలుసు? అకార్డింగ్ టు జనరల్ వేవ్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు a1 sin of omega t minus kx ప్లస్ a2 sin of omega t plus kx plus b1 cos of omega t minus kx plus b2 cos of omega t plus kx. ఇప్పుడు మనం అకార్డింగ్ టు బౌండరీ కండిషన్స్ ప్రకారం ఏం రాసుకోవాలి? y ఈక్వల్ టు 0 వెన్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 వెన్ x ఈక్వల్ టు l. అంటే ఏంటి అని అంటే మనం స్టార్టింగ్ పాయింట్లో మనం ఒక బార్ని ఏం చేస్తున్నామంటే టై చేస్తున్నాం. టై చేసినప్పుడు ఏమైంది? స్టార్టింగ్ పాయింట్ ఏమో x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0. మనం y యాక్సిస్లో అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి సో y యాక్సిస్కి y ఈక్వల్ టు 0 అని రాస్తాం. కానీ ఇక్కడ వేవ్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, మనకి x యాక్సిస్లో మూవ్ అవుతుంది కాబట్టి సమ్ లెంత్ కవర్ చేస్తుంది కాబట్టి x ఈక్వల్ టు l అని సెకండ్ లిమిట్స్లో తీసుకున్నాం. ఇక్కడ x ఈక్వల్ టు l. సో ఇప్పుడు మనకి లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్లో ఫస్ట్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, సెకండ్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో y ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ b2 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఫస్ట్ లిమిట్స్ ఏమున్నాయి మరి? y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0. అంటే y ప్లస్లో 0 పెట్టుకోవాలి, x ప్లస్లో 0 పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసేద్దాం వచ్చేయండి. y ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసా, a1కి a1, సైన్కి సైన్, ఒమేగా టీ మైనస్ కే ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసా ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కే ఆఫ్ ఎక్స్ ప్లస్లో మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 0 సబ్స్టిట్యూట్ చేయాలి ప్లస్ b1 ఇక్కడ కాస్కి కాస్, ఒమేగా టీకి ఒమేగా టీ మైనస్ కే ఎక్స్ ప్లస్లో మళ్ళీ 0 ప్లస్ ఇక్కడ రాసా b2 వాల్యూ ఇక్కడ కాస్ ఆఫ్ ఒమేగా టీకి ఒమేగా టీ ప్లస్ కేకి కే ఎక్స్ ప్లస్లో మళ్ళీ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసా. సో ఇప్పుడు నాకేమొచ్చింది? a1కి a1 సైన్ ఒమేగా టీ, కే ఇంటూ 0 అంటే 0నే కదా, ఒమేగా టీ మైనస్ 0 అంటే ఒమేగా టీ ప్లస్ a2 సైన్ ఒమేగా టీ ప్లస్ b1 కాస్ ఒమేగా టీ ప్లస్ b2 కాస్ ఒమేగా టీ. 0 ఈక్వల్స్ టు ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ ఉన్నాయి? సైన్ ఒమేగా టీ కామన్ ఉన్నాయి కాబట్టి సైన్ ఒమేగా టీ కామన్ తీస్తే ఏమొస్తుంది? a1 ప్లస్ a2 వస్తుంది ప్లస్ కాస్ ఒమేగా టీ ఈ 2 టర్మ్స్లో కామన్ ఉన్నాయి కాబట్టి కాస్ ఒమేగా టీ ఆఫ్ b1 ప్లస్ b2. ఇప్పుడు సైన్ ఒమేగా టీని కాస్ ఒమేగా టీ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకనంటే సైన్ ఒమేగా టీ అనేది y యాక్సిస్లో వేవ్ అనేది ప్రొడ్యూస్ అయితే సైన్ యాక్సిస్ తీసుకుంటాం. సో కాస్ ఒమేగా టీ అంటే ఏంటి అని అంటే ఎక్స్ యాక్సిస్లో వేవ్ ప్రొడ్యూస్ అయినప్పుడు, అంటే మనం ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్లో తీసుకుంటున్నాం కాబట్టి సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే వేవ్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది? మనకి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ని టచ్ చేస్తుంది, నెగిటివ్ వైని టచ్ చేస్తుంది కాబట్టి సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ. సో యాంగులర్ మూమెంటం టైంని బట్టి ఏమవుతుంది? వేవ్ ముందుకెళ్తుంది. సో యాంగిల్ చేంజ్ అవుతుంది కాబట్టి యాంగులర్ మూమెంటం ఉంటుంది కదా. సో సైన్ ఒమేగా టీ మస్ట్ అండ్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం 0 అయింది? ఈ వాల్యూ ఒకటే 0 అయింది. a1 ప్లస్ a2 ఈక్వల్ టు 0, దెన్ b1 ప్లస్ b2 ఈక్వల్ టు 0.
a2 ఈక్వల్స్ టు మైనస్ a1, b2 ఈక్వల్స్ టు మైనస్ b1. ఇప్పుడు మనకేంటి రెండు వచ్చాయి. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే యూజ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి జనరల్ వేవ్ ఈక్వేషన్ సొల్యూషన్ ఎంత పెద్దగా ఉంది చూడండి, దగ్గర దగ్గర 4 టర్మ్స్ ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తాను అంటే ఈ రెండింటిని యూజ్ చేసి షార్ట్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసే కానీ సెకండ్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తారు. అలా మాత్రం అస్సలు చేయొద్దు, క్వశ్చన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాద్దామనంటే a2 a1లని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. y ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇక్కడ a2కి మనకి ఏమొచ్చింది, మైనస్ a1 వచ్చింది. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఏం పెట్టుకోవాలి, మైనస్ a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఆల్రెడీ నాకు ఇక్కడ b2కి ఏమొచ్చింది, మైనస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. సో ఇప్పుడు మనకి ఆ ఈక్వేషన్ని a1ని కామన్ తీసా. అంటే ఇక్కడ a1 ఎందుకు కామన్ తీసా అంటే ఇక్కడ మనకి a2 ప్లేస్లో మైనస్ a1 వచ్చింది. ఇందులో a1 ఉంది, ఇందులో a1 ఉంది. ఇక్కడ b1 b2లో b2 ఈక్వల్స్ టు మైనస్ b1 వచ్చింది. సో మైనస్ b1 ఉంది కాబట్టి ఇక్కడ b1 ఉంది, ఇక్కడ b1 ఉంది. సో కామన్ తీసుకోవాలి మనం ఇప్పుడు. సో a1 y ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. సో ఇప్పుడు మనకి ఇది చూస్తే ఎలా ఉంది, సైన్ ఆఫ్ ఇది ఏ ఇది బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఫార్ములా రాసుకోవచ్చు కదా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అంటే ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది, ఒమేగా టీ, బి ప్లస్లో ఏముంది, కేఎక్స్. సో సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ మైనస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ మైనస్ ఆఫ్, ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయాలి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయాలి కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, సైన్ ఏ కాస్ బి. ఏ ప్లస్లో ఏముంది, ఒమేగా టీ, బి ప్లస్లో ఏముంది, కేఎక్స్. సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ అంటే కాస్ ఏ సైన్ బి అన్నట్టు. సో మీరు ఇక్కడ ఎక్స్పెన్షన్కి నేను ఫార్ములాస్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అది ఒకవేళ డౌట్ ఉంటే అవి నేర్చుకొని వచ్చి కూడా ఇవి డెరివేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్కి ప్లస్ సింబల్, b1కి b1 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్లో ఒమేగా టీ అనుకోండి, బి ప్లస్లో కేఎక్స్ అనుకోండి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ ప్లస్ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ మైనస్ ఆఫ్, ఇదే ఫార్ములా ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి కదా, కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ మైనస్ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. సో ఇప్పుడు ఇందులో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, మైనస్ లోపలికి మల్టిప్లై చేసేయండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ అదే కదా రాశాను నేను, ప్లస్ ప్లస్ b1కి b1. సో ఇక్కడ మైనస్ ఎక్కడ వచ్చింది, మైనస్ ఆఫ్ అని మళ్ళీ ఈ 2 టర్మ్స్కి ఉంది కదా. సో ఈ 2 టర్మ్స్కి ఉంది కాబట్టి మైనస్కి మైనస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అయింది, సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి క్యాన్సిల్ చేసేటివి, ఇక్కడ ఇది ప్లస్ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఇక్కడ మైనస్ సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. సో ఇందులో సైన్లు డిఫరెంట్ ఉన్నాయి కదా, సో క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఈ కింద టర్మ్స్లో ఏం క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ మైనస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. సో ఇవి రెండు సేమ్ సింబల్ ఉన్నాయి కాబట్టి ఏమైతాయి, యాడ్ అవుతాయి. సో ఇక్కడ మైనస్, ఇక్కడ a1 ఇంటూ మైనస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ మైనస్ కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ మైనస్ 2 కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ b1 ఆఫ్, ఈ ప్లస్ని ఇక్కడ రాసా, b1 ఆఫ్ ఇక్కడ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ ప్లస్ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ 2 సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. ఇప్పుడు y ఈక్వల్స్ టు ఏమైంది, మైనస్ 2a1 కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్, ఇక్కడ మల్టిప్లై చేసేస్తాను మైనస్ 2a1 ప్లస్ 2b1 సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. ఇప్పుడు మనకి 4 టర్మ్స్ ఉన్న ఈక్వేషన్ మొత్తం జస్ట్ 2 టర్మ్స్లోకి వచ్చేసింది కదా. సో అందుకని నేను అక్కడ ఏంటి అని అంటే a2కి వచ్చిన వాల్యూని b2కి వచ్చిన వాల్యూని యూజ్ చేసుకున్నాను అందులో సబ్స్టిట్యూట్ చేసి. సో y ఈక్వల్స్ టు మైనస్ 2a1 కాస్ ఒమేగా టీ ప్లస్ 2b1 సైన్ ఒమేగా టీ. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, సైన్ కేఎక్స్ కామన్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను ఒమేగా టీలు ఉన్నవి నాట్ ఈక్వల్ టు 0 అయితే కాబట్టి కాస్ ఒమేగా టీ నాట్ ఈక్వల్ టు 0, సైన్ ఒమేగా టీ నాట్ ఈక్వల్ టు 0. ఇదంతా డెరివేషన్ ఎక్కడొచ్చింది,
మనకి ఫస్ట్ లిమిట్స్ అప్లై చేసినప్పుడు వచ్చింది. మరి మనకి సెకండ్ లిమిట్స్ కూడా ఉన్నాయి కదా, y=0 x=l. ఇక్కడ నేను షో చేస్తా చూడండి లిమిట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి x=0 y=0. సో ఇక్కడ ఏమవుతుంది, వేవ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఏ యాక్సిస్లో వెళ్తుంది, ఎక్స్ యాక్సిస్లో వెళ్తుంది. కాబట్టి x=l y=0 అని రాసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో x=l y=0 సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ కండిషన్స్ని, బౌండరీ కండిషన్స్ని. y=0 = -2a1 cos ωt + 2b1 sin ωt. ఎక్స్ ప్లస్ లైన్ సబ్స్టిట్యూట్ చేయాలి kl. సో ఇది మొత్తం ఏమవుతుంది, ≠0. సో ≠0 కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, sin kl = 0. మనకి sin 0 ఎక్కడ వస్తుందండి, sin 0 ఎక్కడ వస్తుంది అని అంటే sin 0 వాల్యూ 0, sin 180 0, sin 360 0. అందుకని నేను sin nπ అని రాసా. ఇక్కడ 0 × π ఏమైంది 0. sin 0 వాల్యూ ఎంత 0. మళ్ళీ 0 ప్లస్లో sin nπ రాసుకున్న ఒకటే కదా. ఇప్పుడు n = 1 రాస్తున్నా. sin 1 × π ఏమైంది sin π. అంటే sin 180 కూడా 0నే కదా. అప్పుడు మరి 0కి ఇండైరెక్ట్గా నేను ఇది రాస్తున్నట్టే కదా. సో కాబట్టి ఇది యువతలకు వస్తే ఏమైంది, sin 1 sin nπ. సో sin 1 sin xకి ఏం మిగులుద్ది, x ఏ మిగులుద్ది. అంటే ఇక్కడ nπ మాత్రమే మిగులుద్ది. సో nπ కాబట్టి kNL = nπ. k అంటే ఏంటి, ప్రాపగేషన్ కాన్స్టెంట్. దీని ఫార్ములా ఏంటి, 2π/λ. చిన్న చిన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనకు క్వశ్చన్ ఏమైంది అని అంటే ఈజీ అయింది. 2π/λ × l = nπ. ఇక్కడ λ = v/υ. ఇది ఒక ఫార్ములా. 2π ఇప్పుడు v/υ ఇదేమైంది, రెసిప్రోకల్ అయింది. 2πυ/v × l = nπ అని వస్తుంది. సో 2πυ ఈ vని యువతలు పంపించేయండి, nπv. సో ఇప్పుడు మనకు ఒమేగా అంటే ఆల్రెడీ ఏం తెలుసు, 2πυ అని తెలుసు. సో ω.l = ఏం రాయొచ్చు మనం, nπv. అంటే ఏంటి, ఎల్ వాల్యూ యువతలకి వెళ్తే nπv/l అని. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటి, ω = nπv/l. అంటే వేవ్ ఏమవుతుంది, టర్న్ అవుతుంది. అంటే యాంగిల్ది ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు మనం ఏంటి, రెండింటిని ఫిక్స్ చేసి స్ట్రింగ్ని మనం ఫ్రీక్వెన్సీ ఒకటి nπv.l = మనకేమొచ్చింది nπv. 2πυ.l = ఏమొచ్చింది nπv. సో ఇప్పుడు nπv/2πl అవతల పంపిస్తే న్యూ వాల్యూ ఏమొస్తుంది, nv/2l. n/2l అంటే v ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, √y/ρ. సో ఇది ప్రీవియస్ వీడియోలో ఉంది, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ క్వశ్చన్ వెలాసిటీలో. సో అందుకని మనం v/l ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాం, √y/ρని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వచ్చింది, సేమ్ యాజ్ వెల్ యాజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఏ ఫిక్స్డ్ బార్ అన్నారు. సో ఫిక్స్డ్ బార్ అంటే బార్ని ఏం చేసా, బోత్ సైడ్స్ టై చేసా. సో ఇక్కడ ఏమొస్తుంది, నోడ్కి మధ్యలో యాంటీ నోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం రాసేటప్పుడు ఇన్ ద మిడిల్ యాంటీ నోడ్ విల్ ఫామ్. అంటే బోత్ ది ఎండ్స్ దగ్గర ఏమొస్తుందని రాయాలి, నోడ్స్ అని రాయాలి. ఇన్ ద బోత్ ది ఎండ్స్ ఆఫ్ ది స్ట్రింగ్ నోడ్ విల్ కమ్, ఇన్ ద మిడిల్ యాంటీ నోడ్ విల్ ప్లేస్ అని చెప్పి రాయాలి మనం. సో నెక్స్ట్ 2 మోడ్స్కి. సో 1 మోడ్కి పైన, 2 మోడ్స్కి డౌన్ సైడ్. సో ఇప్పుడు 2 మోడ్స్కి చూడండి, నోడ్. సో మధ్యలో యాంటీ నోడ్, మళ్ళీ ఇక్కడ నోడ్, మళ్ళీ యాంటీ నోడ్. నెక్స్ట్ 3 వేవ్స్కి కూడా అంతే, నోడ్ యాంటీ నోడ్. సో మీకు ఈ వీడియో ఒకవేళ ఎక్కడైనా ఫాస్ట్ అనిపించినా, ఎక్కడైనా అర్థం కాకపోయినా సరే మీరు కామెంట్ పెట్టండి. సో వీ విల్ ప్రొవైడ్ ద ఫొటోస్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.